నాగేంద్ర గారు ఆవిడ అదే కాకుండా వాళ్ళ ఫోటోలు వాళ్ళ అబ్బాయి అలాగే ఈవిడిది మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అతి నీచకంగా ట్రోల్ చేశారట. వాళ్ళ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడట. వాళ్ళ అమ్మాయి ఆవేదనతో అమెరికా వెళ్ళిపోయిందట. నా పిల్లలు నాకు దూరం అయ్యారు, నాకు చనిపోవాలని అంటున్నది ఆవిడ. 100% ఇలాంటి చర్యలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ అవతల వ్యక్తులను కూడా ఆమె ఒక మహిళగా ఇది తప్పు అని చెప్పుండాలి. ఎన్నిసార్లు చెప్తున్నాడు మా నాయకుడు, నన్ను తిట్టండి, ఇబ్బంది లేదు, నన్ను మీ ఇష్టం వచ్చినట్టు దూషించండి, నేను ఒక్క మాట అనను, ఎందుకంటే మీ ఇంట్లో ఆడబిడ్డలు కూడా నాకు తల్లి లక్క చెల్లిలేని అన్యం పుణ్యం ఎరుగని అమాయకమైన ఆడబిడ్డలు. సరే, ఇప్పుడు ప్రసన్న మీద కేసు పెట్టారు, ప్రసన్న మీద కేసు పెట్టారు, శిక్ష అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నారు, గాలి భానుప్రకాష్ గారి మీద కేసు వేసి ఆయన శిక్షిస్తారా లేదా? కాదు, ఎవరు చేసినా తప్పే కదా. కాదండి, వినండి, ఎవరు చేసినా తప్పు. మొన్న ప్రసన్న కుమార్ వినండి, నేను గౌరవంగా మాట్లాడితే నన్ను ఎవరు తప్పుగా మాట్లాడరు కదండి. 5 మందిలో నేను నోరు జారి మాట్లాడితే ఒక మాట నన్ను అంటారు. నేను నా రెస్పెక్ట్ నేను కాపాడుకునేంత వరకు నన్ను ఎందుకంటారు? ఎదుటి పార్టీ వాళ్ళైనా చెప్తారు, వాళ్ళ సిద్ధాంతం కోసం పోరాడతారు, అంతేగాని నేను ఒక నోరు జారితే వాళ్ళ నోరు జారితే నేను జారుతా. కాబట్టి మనం కూడా బిహేవియర్. ఈరోజు ఆయన అంత పొడుగు ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి, ఉపోద్ఘాతము వీటని. మరి మొన్న ప్రశాంత్ రెడ్డి విషయంలో కూడా ఒక్క లైన్ మహిళలు ఏ పార్టీ వారికి కించపరిచినా అని ఒక మాట ఇచ్చుంటే మేము కూడా స్వాగతిస్తాం కదా. సరే, ఇప్పుడు ప్రసన్న కుమార్ చేసిన, గాలి భాను చేసిన, ఎక్స్ చేసిన, వై చేసిన, జడ్ చేసిన తప్పే. ఆయన మీద కేసు పెట్టారు, శిక్షించాలి అన్నారు. ఎవరు చేసినా తప్పే, ఆయన మీద కేసు పెట్టారు, శిక్షించాలంటున్నారు. గాలి భాను మీద కేసు పెడతారా, పెట్టమని డిమాండ్ చేస్తున్నాడు ఈయన. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం. 100% పెట్టాలి. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా రోజా గారు గాలి నా కొడుకులు అని తిట్టింది కాబట్టి రోజా గారి మీద కేసు పెట్టాలి. దానికంటే ఒక అడుగు ఎక్కువ వేసి గాలి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలి.